నువ్వు మనుషులేమో ద్వేషిస్తావా? కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, పొగరు, అతిశయమా? పాపానేమో ప్రేమించడం, ధనాపేక్షను కోరుకోవటం, మాంసాపేక్షను కోరుకోవడం, శరీరాశలను కోరుకోవటం, కట్టు తెగి భయం లేకుండా రహస్యముగా విర్రవీగుతున్న దుష్టత్వంలో ఎంజాయ్ చేయటం. కడుపులో భయం లేకుండా బతుకుతున్నావేమో. నువ్వు చిన్నోడవైనా పెద్దోడవైనా ఎవరు లెక్కేం కాదు. నువ్వైనా నేనైనా వాక్యం ముందు తల ఉంచాలా, మోకాల మీదకి రావాలి, పశ్చాత్తాపడాలి. సర్వోన్నతమైన స్థానం దేవుని వాక్యందే. పాపం పర్లేదని బోధించే వాళ్ళు తయారయ్యారండి. ఎంత సిగ్గుమాలితనమండి. మనం పాపం చేయకూడదు, పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయాసపడాలంటే ధర్మశాస్త్ర బోధ అంట. కాడి కిందికి వెళ్ళిపోయినట్టంట. మనం కృపలో ఉన్నాం కనుక పర్వాలేదని చెప్తేనే కృపలో ఉన్నట్టంట. మరి కొత్త నిబంధన ఏడు చదివావు నువ్వు? రే ఏం చదివావు? ఇక నువ్వు బుద్ధిపూర్వకంగా పాపము చేయవని క్షమాపణ ఉండదు, తీర్పని వాక్యం కొత్త నిబంధనలది కదా. కృప విస్తరించను కనుక పాపములో ఉందమా అట్లా అనరాదు అని కొత్త నిబంధనలు కాదా? మనకిట్టి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునేది కొత్త నిబంధన కాదా? పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేడు, కొత్త నిబంధన కాదా? ఏం కడుపులో భయం లేని బోధల మాటలు తయారైపోయినాయి. అడ్డగోలుగా, విచ్చలవిడిగా, పిచ్చి పిచ్చిగా నచ్చినట్టు బతకడానికి నీకు ఒక లైసెన్స్ వస్తే దాని పేరు కృప. బరి తెగింపు అంటారు, అది కృప కాదు, బరి తెగింపు. వేయబడితే వినబాకండి. పొద్దున్న లేతే ఓ సోది, ఈయనేం చెప్పాడు, ఈయనేం చెప్పాడు, ఆమె ఎట్టబాడింది, ఈమె ఎట్టబాడింది. మొన్నొకరు హైదరాబాద్లో మాట్లాడుతూనే విన్నాను. మరి ఆ చర్చి ఇంకా ఏ కాలంలో ఉన్నారు? ఇప్పుడు కూడా చర్చిలో ఆడవాళ్ళందరూ ముసుగులు వేసుకుంటారండి. చచ్చ అదొక అంటే ఇంకా వాళ్ళు మూఢనమ్మకాలు ఉన్నారు, ఇంకా వాళ్ళు పాతకాలంలాగా ఉన్నారు, వారికి ఇంకా సరైన వస్త్రధారణ తెలియదు, ఇంకా అడవి మనుషుల్లో బతుకుతున్నారు అన్నంత కలరెత్తున్నారు. ఇంకా వాళ్ళు నెత్తి మీద ముసుగేసుకున్నారంట. నీలాగే ఏం వేషం వేసుకోమంటావు? సైతానని. సైతాన్లు బయలుదేరారు, సైతాన్లు. చింపాయి మొదటి కొన్ని 11 చింపేరా ఆ మాటలు మాట్లాడేవాడు ఎవడాడు? తీసేయి బైబిల్లోంచి ఆ మాట. ఇదంతా వేస్ట్ అని చెప్పు. అంటే యాక్చువల్గా అప్పుడు ఏం జరిగిందంటే, మరి ఆ కొరింథీలో మరి ఇప్పుడు ఎఫెసులో ఏం జరిగిందిరా? అది తీసేయి. ఎఫెసులో ఏమన్నాడు? కృతజ్ఞత వచ్చిన ఉచ్చరింపవలను కానీ బూతులు, సరస్వక్తులు, అంటే యాక్చువల్గా ఆ రోజుల్లో దానికి ఒకటి చూరి చెప్పరు. మరి పాపాన్ని ప్రేమించే బతుకట్టు ఎడుతుంది. మొన్న ఒక పెద్ద మనిషి ప్రసంగం చేశాడు. గత 15-20 సంవత్సరాలుగా వెలుపటి అలంకరణ దేవుని చిత్తము కాదు, అన్న వస్త్రం తృప్తి పడిపోవాలి, ఆభరణములు దేవుని చిత్తం కాదు అని నేను చేస్తున్న ప్రసంగాలన్నీ క్రోడీకరించి సేమ్ రెఫరెన్స్లన్నీ చదివించాడు. మొత్తం ఏటు చదివించి లాస్ట్ ఏం చెప్పాడు తెలుసా? ఇట్లా ఉంది కానీ మరీ బొత్తిగా తీసేయక్కర్లేదు, పర్లేదు అన్నాడు. పోరు అంతోటి దానికి అయ్యేందుకు చదివించావు పెద్ద మనిషి? సప్తస్వరాలు తిరిగాడు రాగం చివరికి ఏట్రా అంటే ఎన్ని తలసిన. మరి ఎంతోడు దానికి ఎందుకనండి స్వరాలు? పనికి మేలు రూపతేదో సమర్పణ ఉన్నట్టు ఆ తర్వాత మరి చూసినట్లయితే నువ్వు చూసింది లేదు, సచ్చింది లేదు, నీ కళ్ళు మొయ్యబడిపోయినాయి, ఒక దర్శనం లేదు, ఒక ప్రత్యక్షత లేదు. వంచన, తప్పు మార్గంలో కుయుక్తి, మనుషుల మాయోపదేశాలు. ఏదైనా దేవుని వాక్యమే కదండి. అదే 10 రూపాయలు ఇస్తే అంటే మాత్రం 100 సార్లు చూస్తా బాగుందా, శుభ్రంగా ఉందా. రోడ్డు మీద డ్రైనేజీ పక్కన కూర్చొని తినేసేవాడు గురించి అంటలా, శుభ్రం ఏడిసేవాడు గురించి చెప్తున్నాను.
ఇదివరకంటే నేనే కూరగాయలు తెచ్చుకుని ఇప్పుడు అసలు ఆదివారం తప్ప ఎప్పుడు కొంపలో ఉండలేదు కదా, పిల్లగాలు తెస్తున్నారు వెళ్ళి. నేను ఎప్పుడైనా కొంపలో ఉంటే నేనే రైతు బజార్కి వెళ్తాను. రే నాయన, మొన్న 1 కిలో వంకాయలు కొంటున్నాడు ఒకడు, నేను 20 నిమిషాలు వెయిట్ చేయవలసి వచ్చింది. ఏడుతున్నాడు ఉత్తమ పౌరుడు. నేను ఎప్రిషియేట్ చేస్తున్నాను, ఎట్టకారం కాదు. నువ్వు 10 రూపాయలు పెట్టుకునే వస్తువు అన్నిసార్లు చూసి చూసి ప్రతి వంకాయని పరిశీలిస్తున్నాడు. కరెక్ట్, నేను మెచ్చుకుంటున్నా. మరి బోధ, పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఈ స్కూల్ బాగుంటుందా? బాగోదు, కానీ ఇంటి పక్కన దూరమైనా పర్లేదు, ఆటో కడతాను, డబ్బులు అవుతాయి కదా, కష్టపడతాను, బస్సు ఎక్కింతే డబ్బులు అయినా కడతాను. పిల్లల చదువు బాగా రావాలి. స్కూల్లో పాఠాలు బాగా చెప్తారు కానీ పిల్లలు పట్టి కుట్టేస్తారంటండి బాబు, వద్దు మా పిల్లలు. స్కూల్ మంచిదే కానీ ఆయాలు ఉండటండి, పిల్లలు చిన్న పిల్లలు కదండి, మరి మళ్ళీ లోపల రానివ్వరండి. పిల్లలు ఎక్కడ తింటారండి? ఇన్ని చూస్తావు కదా స్కూల్లో చేర్చేకి, మరి చర్చికి వెళ్ళడానికి ఒక సిలువో, 1 గంట, ఒక తాడో కనపడితే చేరిపోతామే. ఇది బాగుంది. ఆ లోపలికి వెళ్ళాడు, ఆయన పాపులను ప్రేమించుచున్నాడు, ఎంత ఘోర పాపులను చేరతీ. కరెక్టే, ఆ పాపమును విడిపించడానికి కదా చేరదీసేది ఆయన. పర్లేదులేరా అని చెప్తాక కంటిన్యూ అయిపోమని చెప్తాను కదా. ఏం పనికి మళ్ళీ బోతలు, పనికి మళ్ళీ మాటలు. ఆ చిన్నపాష గారు ఉన్నాడు, ఇడ్లీ ఎక్కడ బాగుంటుంది ఒక అడ్రస్ చెప్తాడు, గారెడుగు ఇంకో అడ్రస్ చెప్తాడు, పూరి అను ఇంకోటి చెప్తాడు. అప్పుడప్పుడు అడుగుతాను, నాన్న పూరి ఎక్కడ బాగుంటుంది అంటే, అయ్యా పూరి అయితే పలానా చోట బాగుంటుంది. నేను అక్కడ చెప్పావు కదా అంటే, అది ఇడ్లీ అయ్యా, అక్కడ పూరి బాగు. చాలా సెలెక్టివ్గా ఉంటాడు మావాడు. అతని ముఖార విందమున మెరుపు కారణం అదే. ఏది పడితే అది తీసుకొని కబుక్ నోట్లో పెట్టేసుకోడండి, బెస్ట్ క్వాలిటీ. హీస్ ఎంజాయింగ్ యార్. అది నేర్చుకుని పోతుందేనండి. థ్యాంక్ యూ. ఏదైనా సరే నువ్వు నన్ను అడగండి. విజయవాడలో ఒక భక్తులు పేరు చెప్పకూడదు, పెద్ద ఆయన. నాతో పాటు ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు కొంచెం జీవరాశుల మనిషి, వేటకూర తప్ప తోటకూర నచ్చదు. నా కార్లు తెచ్చాడు, ఏం చేయను అన్నా, పొద్దు నుంచి తిప్పుతున్నావు అన్న, ఏంటన్నా తినేస్తున్నాడు. ఎవరు బాబు ఏం తింటారు అంటే, బిర్యానీ తిప్పించి ఏంటిది అన్నాడు. సర్లే అని చెప్పేసి ఆ విజయవాడలో భక్తుడు సేమ్ డిపార్ట్మెంట్ వాడు ఫోన్ చేసి, నాన్న బిర్యానీ అంటే ఎక్కడ బాగుంటుంది నాన్న అని అడిగా. అంటాడు, ఏం బిర్యానీ అన్నాడు. ఓరి నాయన, మళ్ళీ ఇటు తిరిగా, ఏం బిర్యానీ అంటాడు అంటే, ఏదన్నా పర్లేదన్నా, జీవరాశి అయితే చాలు అంటాడు వీడు. మళ్ళీ ఏంటి అడిగితే, అలా చెప్తే కాదన్నా, చికెన్ అయితే ఒక అడ్రస్ చెప్తా, మటన్ అయితే ఒక అడ్రస్ చెప్తే ఇంకా ఉన్నాయి కొన్ని. వీళ్ళు ఎంత పర్టికులర్గా ఉంటాడు. మటన్ బిర్యానీ తినాలంటే ఆ హోటలే, చికెన్ అంటే పలానా హోటల్లో. కానీ ఉపదేశం మాత్రం ఏదైనా దేవుని వాక్యమే బ్రదరు. నెంబర్ 1 సోది బ్రదర్ వీడు. సుత్తి మాటలు మాట్లాడుతున్నాడు. వాక్యం చదవలేదా? మనుషుల మాయోపాయము చేతను, వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను కల్పించబడ్డ ప్రతి ఉపదేశానికి గాలి కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతానికి ఇంకా పసిపిల్లలుగా బతకబాకండ్రా, ఎతకండి భక్తులు అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రాజీ బోధలొద్దు. వాక్యం అంటే అలాగా కడిగి పారేస్తూ రక్తం వేసి, వాక్యమనే ఉదకముతో స్నానం. ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి శుభ్రంగా స్నానం చేసి అమ్మ. మాకు ఒక ఆంటీ ఉండే చిన్నప్పుడు కేకేసి, నాన్న టిఫిన్ చేద్దురా రా అని, వద్దంటే తినేసి రా లోపలికి బలవంతం తీసుకెళ్ళి కూర్చోబెట్టి ప్లేట్ పెట్టి ఒక్క ఇడ్లీ పెట్టి ఒక్కటే పెట్టి, కడుపు నిండా తిన్నానా? ఇడ్లీ నాకు కనపడుతుంది, కడుపు నిండా తినమాట బయటికి కనపడుతుంది. బయటోడికి ఎలా ఉంటుంది, ఎన్ని పెట్టేసిందో ఇడ్లీలో. ఒక్క ఇడ్లీయే, పేనం పోయి ఇంకో ఇడ్లీ పెట్టదు. కడుపు నిండా తిన్నానా అంటే అరిచేతిలో పోయి చేసి మోసేద్దాకా నాకించేస్తే ఎక్కడవుతుంది?
దుర్మార్గం పోడు కానీ చెప్పేది ఏముండదు. పిల్లరా మరి పరిశుద్ధము పరిశుద్ధము పరిశుద్ధము. తమరు మరి పలుకుతున్న పదాలు. పాపాన్ని అసహించుకోవాలి, పాపాన్ని ద్వేషించాలి, దాంతో పోరాడాలి. ఎంతవరకు అంటే రక్తము కారినా సరే దాన్ని వదిలిపెట్టకూడదు. దాన్ని జయించాక ఆ కసి రోషం లేకపోతే ప్రార్థనలో పడి ఏడిచెక్కు అద్దమ్ము రాకపోతే తండ్రి పాపులమని పారద్రోలకం, నీచులమని నిందించుకో, దుష్టులమని దూరపరచుకో. నీ కవితా సమ్మేళనకు వచ్చేవేట్రా ఎత్తిప్రసలు కుదుర్చుకున్న పదాలు ఓ పలికేస్తున్నావు. వాహ్వా క్యా తెలుగు హై అని ఎవడండి అక్కడ. పరిశుద్ధత ఉంటే యాక్సెప్ట్ చేస్తాను, తోసేవుతారు పరేస్తాను. నేనైనా నువ్వైనా లెక్కేం కాదు అక్కడ. ఓరు బాబు చిన్న తేడా వస్తే అహరోను గుమ్మంకడ పెట్టేశాడు. ఏమాత్రం తేడా వస్తే మోసా కానీ కొద్దిలే సార్లు అన్నాడు. ఏరి కోరి తన చేతులతో స్వరూపంలో పోలికలో చేసుకుని ఆత్మతో అన్నీ చేసిన ఆదంగాన్ని బయటెట్టేశాడు. తేడా వచ్చి కుదరదు ఆయన దగ్గర అసలు. ఆయన ప్రేమ పూర్ణుడైన మాట ఎంత నిజమో ఆయన ఖచ్చితత్వం కలిగిన పరిశుద్ధుడు అనేది కూడా. నాణ్యానికి యువతలేపు చూస్తున్న అవతలు కూడా చూడు. రాజీ పడొద్దు భక్తిలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పాపముతో పోరాడాలి, ఎందుకంటే పాపం మన శత్రువదే. పాపాన్ని ప్రేమించొద్దు, పాపం మీద జాలి పడొద్దు, పర్వాలేదు అనుకోవద్దు. ఇట్స్ ఆల్ రైట్. నో, ఇట్ కెనాట్ బి ఆల్ రైట్, ఇట్స్ ఆల్ బ్యాడ్. రోజు రోజుకి పాపాలు పెరిగిపోతున్నాయి, వినలేని ఘోరమైన వార్తలు వినబడుతున్నాయి, సమాజం అంతా అసహ్యకరంగా మారిపోతుంది. అసలు అన్నిటికన్నా అసలు బీభత్సని బీపీ తెప్పించే పాయింట్ ఏంటంటే నీచే నికృష్ట పాపిష్టి. ఇంకేముంటాయి పదాలు? బలాత్కారం చేసి బిడ్డ జీవితాలను నాశనం చేసి పెట్రోల్ పోసి తగలెట్టి ఇంత పాపాలు చేసేవాడు పక్షంగా కూడా సపోర్టర్ ఒకడు నిలబడ్డాడంటే ముందు ఆడిని పట్టుకొని తుక్కు తుక్కు కొట్టద్దు. అసలు ఈయన అట్ట పెట్టు, కస్టడీలో పెట్టి ఈయన రిమాండ్లో పెట్టి ఈడికి సపోర్ట్గా వస్తాడు చూడు ఒకడు. మొదల్ తొదల్ నరికి దరికి చేర్చేనన్న పాట పాడి అటు చేయాలని. నువ్వు ఎవరికైనా సపోర్ట్కి వచ్చావు? యూజ్లెస్ ఫెలో, సైతానికే ఖుద్ భేటా అయితూ. సిగ్గు శరం ఉండొద్దురా నువ్వు మాట్లాడతాక రోడ్డెక్కి మళ్ళీ.